నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో శాస్త్రీయ ఆలోచనలతో సామాజిక మార్పు కోసం స్ఫూర్తి ఆర్గనైజేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని సిఐపి పరశురామ్ అన్నారు. గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్ సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ హాల్లో స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శాస్త్రీయ ఆలోచనతో సామాజిక మార్పు కోసం మనం కార్యక్రమం ద్వారా చేపట్టు 10 అంశాలపై రూపొందించిన పోస్టర్ను శనివారం ముఖ్య అతిథిగా సిఐపి పరశురామ్ పాల్గొని ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కుంటోళ్ల యాదయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పి జానకిరామ్ తదితరులు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. Change in the society. So for that, what as a citizen or upcoming citizens for India, what we can do, what best we can do. Not about India, it's about the globe. So what are the activities happening and how we can control the disaster system on the earth. So we are going to take care of such things. For that, someone who awaken such things to the society. To make the awareness in the people through the youngsters like you. So they are going to start such type of events, especially the road accidents and the deforestation. So such things, how we can tackle in such a critical situation. For that, they have a very good motto for this organization. They will help to the society and they will construct the beautiful society in future. That's what their motto, I think. So we wish all the best, and we are with you, sir. Anytime we have the NSS center with us. So our students are also very enthusiastic to make such events and to participate in such events. We are ready with you and thankful to our CSR Parshram sir for his critical time and for his busiest schedule. He is with us. So thank you very much. Spurti organization to initiate such a fantastic program to develop and to encourage the other than sport organization people to involve into development of our country. జనరల్గా మనకు మంచి చేయాలని చెప్పారంటే ఎవరికి కూడా ముందు వచ్చే పరిస్థితి లేదు ప్రజల సినారీ. అంటే ఈవెన్ మన పేరెంట్స్ కూడా అక్కడ సరే ఆ పేరెంట్స్ ఒక స్ట్రెచర్ బాగాలేకుండా పిల్లలు ఏదైనా డస్ట్ ఖరాబ్ అయిందని చెప్పి తీసేదాన్ని పోయినా కానీ అరే నీకు ఎందుకురా వాళ్ళు వచ్చేటో తీస్తారు వాళ్ళ పని వాళ్ళ కదా అని చెప్పేసి ఉన్న సినారీలో వస్తున్నాం. ఒకప్పుడు మన చిన్ననాటి కానీ లేకపోతే మన బిఫోర్ జనరేషన్ కానీ వాళ్ళ చుట్టుపక్కల ప్రిమిసెస్ వాళ్ళు క్లీన్ చేసుకుంటూ వాళ్ళ చుట్టుపక్కల సొసైటీని మంచి నేర్పించే పరిస్థితి ఉంది. ఇప్పుడు మంచి నేర్పాలన్నా లేకపోతే మంచిలో భాగస్వామ్యం కావాలన్నా కానీ ఏ మనిషి కూడా ముందుకు వచ్చి నేను భాగస్వామ్యం అవుతా అని చెప్పేసి చెప్పిన సందర్భాలు ఇప్పుడున్న సినారీలో నేను చూడట్లేదు. మరి మీరేం చూస్తున్నారు లేదు నాకు లేదు. ఆ సినారీని మించి ఒక తీసుకొని వచ్చేసి మేము చేస్తాం మంచి అని చెప్పేసి మీ తోడుగా మీ సపోర్ట్ మాకు కూడా కొంత ఏమైనా అవకాశం ఉంటే ఇవ్వండి. దానికి ఒకరికొకరు స్ట్రెంత్ అయిపోయి మనం అందరు సొసైటీ కాన్సెప్ట్ తీసుకొని వచ్చేసి ఈ యొక్క స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఇనాగ్రేషన్ చేసడానికి ఇంత మంచి కార్యక్రమానికి పోస్టర్ ఆవిష్కరణ చేయడానికి నాకు పిలిచినందుకు నాకు ఎప్పటికీ పుణ్యమో అని చెప్పేసి నేనైతే ఫీల్ అవుతాను. ఆర్టిఫుల్గా చెప్తున్నాను. ఎందుకంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత మేము నెంబర్ ఆఫ్ రోడ్ల మీద చేస్తూ ఉంటాం. అంటే మా పోలీసు సొసైటీకి మనం ఎంతవరకు ఉపయోగపడుతున్నాము అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పడింది. అయితే ప్రతిసారి మనం అంటే అన్ని చెప్తుంటాం కానీ చేసిన దాంట్లో ఎన్కరేజ్ చేస్తుంటాం. మన నుంచి అయ్యింది ఏదైతే ఉన్నదో అది మీకు అవగాహన కలగాలి. కనీసం మీ ఇంతమందికి తోటి పాల్పడుతున్నప్పుడు కనీసం ఒక ఫండ్స్ కానీ ట్రైన్ కానీ బయట నుంచి ఎక్కడ తీసుకోవాలి. ఈ సొసైటీ ద్వారా నుంచే తీసుకున్నాం. తీసుకొని ఒక ఫ్లడ్స్ వచ్చినాయి కానీ మరీ కింది స్థాయిలో పబ్లిక్ ఉపయోగపడేటట్టుగా వాళ్ళకు నిత్యావసరాలు కానీ లేకపోతే ఆ గుడారాలు ఏర్పరచుకోవడానికి కానీ ఈ రకంగా ఉపయోగం. మళ్ళీ ఇట్లా కింది స్థాయి అంటే ఇప్పుడు మనం మీరంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నాం, ఒక గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నాం, వాళ్ళకు సరైన చదువు అంతలేదు అనేది మా ఉద్దేశం.
సో వాళ్ళకు ఆ స్కూల్లో అవేర్నెస్ కల్పించడం అనేది సమ్మర్ వచ్చింది. స్పోకెన్ ఇంగ్లీష్ అనేది క్లాసెస్ ఏర్పాటు చేయడం కానీ ఇట్లాంటి కరోనా వచ్చిన టైంలో కూడా దగ్గర మేము కనీసం 10-20 సార్లు కూడా ఇట్లా నిత్యావసర వస్తువులు పంచి ఇట్లా అంటే ఒకటి అని కాదు, దాదాపుగా చాలా వరకు ఇట్లాంటి కార్యక్రమాలు చేసి మీ ముందు కూడా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీ పోస్టర్ ఆవిష్కరించిన తర్వాత మొదటగా తీసుకునేది ఒక కొండాపూర్లో ఉన్నది. ఇదే కొండాపూర్లో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి అడాప్టర్ లాగా చేసుకోవాలని మా నుంచి అయింది. అండ్ ఉన్న పిల్లలంతా గరీబ్ పై నుంచి వచ్చినాము. సో వాళ్ళకి తినడానికి కూడా కొంచెం కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకు మన నుంచి ఏమైతే ఒక టీచర్లను ప్రైవేట్ నుంచి ప్రొవైడ్ చేయడం కానీ, లేదు అని అంటే వాళ్ళకు సరైన సదుపాయాల బుక్స్ కానీ లేకపోతే